అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్న ధర్మ కారు ఒక చోట ఆపి కిందికి దిగాడు. కమిషనర్ కూడా కారు దిగి ధర్మ ఎదురుగా నిలబడ్డాడు. ధర్మ, నేను చేసేది తప్పు అని నాకు తెలుసు. కానీ నిజాయితీగా ఉండి చావటం కంటే ఇలా బ్రతకడమే మంచిది అనుకున్నాను. కానీ అది ఎంత తప్పో నాకిప్పుడు అర్థమవుతుంది. ధర్మ ఆయన కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు నిజమే చెప్తున్నాయని అర్థమైంది. వాడు నా కూతురుని కిడ్నాప్ చేశాడని తెలిసి నిలదీయడానికి వాడి దగ్గరికి వెళ్ళాను. నేను ఒక కమిషనర్ అన్న విషయం కూడా మర్చిపోయి నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. నిన్ను అరెస్ట్ చేసి వాడి దగ్గరికి తీసుకురాకపోతే సురేఖని చంపేస్తానని బెదిరించాడు. అందుకే పోలీస్ ఫోర్సుతో నేను నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. నాకు తెలుసు, నువ్వు అరెస్ట్ అయితే వాడికి నిన్ను చంపడం చాలా ఈజీ అవుతుంది. అందుకే నిన్నక్కడి నుంచి తప్పించాను అంటాడు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఇంకొక సహాయం చేయగలరా? చెప్పు ధర్మ, నువ్వేం చెప్పినా చేస్తాను. కానీ నా కూతురు నాకు ప్రాణాలతో కావాలి. నేను చేసిన తప్పులకి నా కూతురు శిక్ష అనుభవించటం కరెక్ట్ కాదు. అది ఎప్పుడూ మా నాన్నలానే నిజాయితీగానే ఉంది. నిజాయితీ వైపే నిలబడింది. సురేఖని ఎలాగైనా కాపాడు ధర్మ. భయపడకండి, సురేఖకి ఏమీ కాదు. తను క్షేమంగా మీ దగ్గరికి చేరుతుంది. సరే ధర్మ, ఏం చేయాలో చెప్పు. ఆయనకి ఏం చేయాలో వివరించి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధర్మ. ధర్మ కాలనీ నుంచి బయటికి వెళ్ళిన కాసేపటికి భాను తన మనుషులతో కాలనీలోకి ఎంటర్ అయ్యాడు. ధర్మ మనుషులు వాళ్ళని అడ్డగించారు. కాలనీలో ఉన్న జనమంతా వాళ్ళకి అడ్డుగా ధర్మ ఇంటి ముందు నిలబడటంతో అయోమయంగా భాను వైపు చూశారు వాళ్ళు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఏం లేదు. ముందుకు వెళితే వీళ్ళు చంపేస్తారు. బుజ్జమ్మ లేకుండా వెనక్కి వెళితే భరత్ బ్రతకనివ్వడు. ఛా అనుకుంటారు. కాసేపు ఆలోచించి ముందుకు వచ్చి నిలబడ్డాడు భాను. చూడండి, ఇది మీకు సంబంధం లేని విషయం. అనవసరంగా రిస్కులో పడతారు. బుజ్జమ్మని, రాజాబాబుని మాకు అప్పగించండి. లేదంటే పోలీస్ ఫోర్సుతో రావాల్సి వస్తుంది అంటాడు. ఏంటి, బెదిరిస్తున్నారా? మా ధర్మ ఉండగా కాలనీలోకి అడుగుపెట్టే ధైర్యం లేక ధర్మ లేని టైంలో వచ్చారా? చచ్చు వెదవల్లారా. మా ధర్మ లేకపోయినా మేమున్నాంరా. అడుగు ముందుకేసి చూడండి ఏం జరుగుతుందో అంటారు జనం. అన్నా, జనాల్ని ఎదిరించి మనం ముందుకు వెళ్ళలేం. అలా అని వెనక్కి వెళ్తే చస్తావు. మన వాళ్ళందరినీ పిలిపించు. సరే అన్నా. ఆ తర్వాత కట్ చేస్తే అగస్త్య దగ్గర నుంచి కాల్ రావడంతో కార్ ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు ధర్మ. చెప్పు అగస్త్య. బాసు, అంతా నువ్వు చెప్పినట్టే చేశాను. కానీ భానుప్రసాద్ తన మనుషులతో కాలనీ మీదికి వచ్చాడు. ఒక పని చేయి అగస్త్య, అక్కడ జరిగిందంతా నీ మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయి. ఆ తర్వాత మనం ఏమీ చేయనవసరం లేదు. ఓకే బాసు, నువ్వు జాగ్రత్త. ఓకే అంటాడు ధర్మ. ఫోన్ కట్ చేసి కార్ స్టార్ట్ చేయబోతుండగా పోలీసులు ధర్మ కార్ని చుట్టుముట్టారు. మిస్టర్ ధర్మ, మర్యాదగా లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి వస్తుంది. ధర్మ ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతూనే కార్ దిగి చేతులు పైకెత్తి నిలబడ్డాడు. ఆ ఆఫీసర్ సైగ చేయటంతో ఒక కానిస్టేబుల్ ధర్మ దగ్గరికి వచ్చాడు. ధర్మ ఒక్కసారిగా అతని మీద దాడి చేయటంతో పోలీసులందరూ గన్స్ గురిపెట్టారు. నో, షూట్ చేయొద్దు, వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి అంటాడు అని ఆఫీసర్ చెప్పటంతో గన్స్ లోపల పెట్టి ధర్మని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ధర్మ ఆ మాట వినగానే తనకి ప్రాణహాని లేదని అర్థమై పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళని కొట్టి పరిగెడుతున్న ధర్మని వెనకే తరుముతున్నారు. ఇన్స్పెక్టర్ గన్ తీసి గురిపెట్టాడు. వెనక నుంచి హెచ్చరిస్తున్నా వినకుండా ధర్మ పరిగెడుతూనే ఉండటంతో కాళ్ళకి గురిపెట్టి షూట్ చేశాడు. బుల్లెట్ కాలికి తగలడంతో ధర్మ నొప్పితో కింద పడిపోయాడు. పోలీసులు దగ్గరికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి దొరికితే అతను అనుకున్నది జరగదని ధర్మకి తెలుసు. మొండిగా బలాన్నంతా కూడదీసుకొని పైకి లేచి నడుస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ మళ్ళీ షూట్ చేయబోతుండగా ధర్మకి పోలీసులకి మధ్యలో ఒక కార్ పాస్ అయింది. అక్కడంతా పొగ కమ్మేయడంతో పోలీసులకి కాసేపు ఏమీ కనిపించలేదు. ఆ పొగ తెర తొలగిన తర్వాత చూస్తే అక్కడ ధర్మ కనిపించలేదు. ఆ కారు కనిపించలేదు. ధర్మ మళ్ళీ తప్పించుకున్నాడని అర్థమై వాళ్ళంతా నిరుత్సాహంగా అటు ఇటు చూస్తూ నిలబడిపోయారు. గాయాన్ని అదిమి పట్టి పక్కకి తిరిగి చూశాడు ధర్మ. ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి ధర్మ చేతికిచ్చింది శశి. మేడం,
మీరు అంటాడు. భయపడకు, నిన్ను సేవ్ చేయాలని వచ్చాను. ముందు బ్లడ్ పోకుండా కట్టు అంటుంది. ధర్మ కట్టుకుని నొప్పిని భరిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కార్ తన గెస్ట్ హౌస్ దగ్గర ఆపి ధర్మని లోపలికి తీసుకువెళ్ళింది. డాక్టర్ని పిలిచి ధర్మకి ట్రీట్మెంట్ చేయించింది శశి. ఎలా ఉంది, ఓకే కదా అంటుంది. నో ప్రాబ్లం శశి, అదృష్టం కొద్దీ బుల్లెట్ శరీరంలో ఇరుక్కోలేదు, లేదంటే స్కిన్ టిష్యూస్ బాగా డ్యామేజ్ అయ్యి ఉండేవి. ఇంకేం భయం లేదు అంటాడు డాక్టర్. థ్యాంక్ యూ అంటుంది శశి. ఇట్స్ ఓకే, నొప్పికి ఇంజెక్షన్ ఇచ్చాను, కొంచెం డ్రౌజీగా ఉంటుంది, టేక్ సమ్ రెస్ట్. ఓకే. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శశి బెడ్ మీద కూర్చొని ధర్మ తలని నిమిరింది. ధర్మ కళ్ళు తెరిచి శశి వైపు చూశాడు. నొప్పిగా ఉందా? పర్లేదు మేడం, కానీ మీరు అంటాడు. నీ డౌట్ నాకు అర్థమైంది ధర్మ. భరత్ని కాదని నీకెందుకు హెల్ప్ చేస్తున్నాను అనే కదా? అవును అంటాడు ధర్మ. నేను ప్రేమించాను, కానీ వదిలే, రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. ధర్మ నిద్రలోకి జారుకున్నాడు. శశి బయటికి వచ్చి వైన్ బాటిల్ తీసుకుని హాల్లో కూర్చుంది. గ్లాస్లో వేసుకొని కొంచెం తాగి కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. కనుల కొసల నుండి జారుతున్న కన్నీళ్లు తన మనసులో బాధని బయటపెడుతుంది. ధర్మ దగ్గర నుంచి భాను తనని విడిపించుకొని తీసుకువెళ్తున్నప్పుడు ధర్మ చెప్పిన విషయాల గురించి భానుని నిలదీసింది తను. వేరే దారి లేక భాను తనకి నిజం మొత్తం చెప్పేశాడు. భరత్ గురించి నిజం తెలిసిన తను నిర్ఘాంతపోయింది. కళ్ళు తుడుచుకుని గ్లాస్లో మళ్ళీ వైన్ పోసి గడగడ తాగేసింది. బాటిల్ సగం ఖాళీ చేసి ఆలోచిస్తూ కూర్చున్న తనకి గదిలో నిద్రపోతున్న ధర్మ కనిపించాడు. పైకి లేచి గదివైపు అడుగులు వేస్తుంది. మందు తాగటం వల్ల తన శరీరం మొత్తం తూలుతుంది. మత్తుగా ధర్మాన్ని చూస్తూ పక్కనే కూర్చుంది. ప్రేమకి నిలువెత్తు రూపం ధర్మ నువ్వు. ప్రేమించిన అమ్మాయి గురించి ఒక వ్యవస్థతోనే ఒంటరిగా పోరాడుతున్నావు. కానీ భరత్ నిలువెత్తు స్వార్థం వాడు. నేను వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. వాడు మాత్రం ఆస్తి కోసం, హోదా కోసం నన్ను, నా ప్రేమని నమ్మించి మోసం చేశాడు. ఎంతగా ప్రేమించాను. వాడి మీద ఇష్టంతో ఏ ఆడపిల్ల చేయకూడని పనులన్నీ చేశాను. పెళ్ళి ఒకరితో, కాపురం ఒకరితో తప్పని తెలిసినా నా భరత్ మాట కాదనలేక ఒప్పుకున్నాను. ఇన్ని రోజులు నా మనసుని నేనే మోసం చేసుకుంటూ వాడికి నా ప్రేమని, సంతోషాన్ని అందించాను. కానీ వాడి ప్రేమే అబద్ధం అని తెలిసిన తర్వాత వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇవన్నీ నేను ఎవరికీ చెప్పుకోలేను ధర్మ. చెబితే నన్ను అసహ్యించుకుంటారు. భరత్ తర్వాత నా మనసుకి దగ్గరైన రెండో మనిషివి నువ్వు. అందుకే నీకు చెబుతున్నాను అని ధర్మ చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకుంది. మత్తులో ఉన్న అతనికి వెన్నెల స్పర్శలా అనిపించటంతో తన చెయ్యి పట్టుకుని లాగాడు. తను బ్యాలెన్స్ తప్పి ధర్మ మీద పడింది. తనని గుండెలకి హత్తుకుని కలవరిస్తున్నాడు ధర్మ. నన్ను వదిలి వెళ్ళొద్దు వెన్నెల, నా దగ్గరే ఉండు ప్లీజ్ అని. వెన్నెల చాలా అదృష్టవంతురాలు ధర్మ. నీ వెన్నెల ఎక్కడికి వెళ్ళిపోదు, జీవితాంతం నీతోనే ఉంటుంది. నాకు నీ జ్ఞాపకాలు చాలు. కళ్ళలో నీళ్లతో ధర్మాన్ని హత్తుకుని కళ్ళు మూసుకుంది శశి. ఆ తర్వాత కట్ చేస్తే సురేఖ కాళ్ళు చేతులు కట్టేసి ఒక గదిలో బంధించుంచారు. రౌడీలందరూ బయటే ఉండటంతో సురేఖ మెల్లగా ఆ కట్లు విప్పుకొని కిటికీ నుంచి బయటికి చూసింది. బయట ఉన్న రౌడీలు మందు తాగుతూ పేకాట ఆడుతున్నారు. ఆ గది తలుపులు మూసి ఉండటంతో అక్కడి నుంచి బయటపడటం ఎలా అని ఆలోచిస్తూ గది మొత్తం పరిశీలిస్తుంది. ఇంతలో పక్క గది నుంచి మూలుగులు వినిపించటంతో గోడకి చెవి అంచింది. ఆ గది తలుపులు తెరుచుకున్న శబ్దం వినబడింది. ఇదిగో ముసలోడా, నీ మూలుగులతో తాగిన మత్తంతా దించేస్తున్నావు. నోరు మూసుకొని పడుకో. పైగా డీజీపీ ఈయన. చచ్చా, నరేంద్రన్ గారు ఇక్కడే ఉన్నారా? ఎలా అయినా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలా? సురేఖ థింక్. ఏం చేయాలి అని తనలో తనే మదనపడుతూ అటూ ఇటూ తిరుగుతుంది సురేఖ. ఇంతలో ఆ రౌడీల మాటలు వినిపించి కిటికీ దగ్గరికొచ్చి చూసింది. రేయ్, భోజనం చేద్దాం రండి. రేయ్ కిట్టిగా, నువ్వు వీడనే ఉండు, మేం తినేసి వచ్చినాక నువ్వు పోదువు గాని రన్రా అన్ని అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. అక్కడ కాపలా ఉంచిన మనిషి మాత్రం మందు ఎక్కువగా తాగటంతో బాటిల్లో మిగిలిన మందు కూడా గడగడ తాగేశాడు. పోన్రా పోండి, నన్నొక్కడనే వదిలేసిపోతున్నారు కదా, మీ అందరిలానే నేను కూడా ఒక మర్డర్ చేస్తాను. నేను మీకంటే పెద్ద రౌడీనవుతాను. అప్పుడు
నేను తిన్న తర్వాతే మీరు తినాల్సి వస్తుందిరా. పొండి నా యాళ్ళారా. భయ్యా ఎవరది? ఇక్కడ ఇలా చూడు. సురేఖ ఉన్న కిటికీ వైపు చూశాడు ఆ రౌడీ. ఏయ్ నిన్ను కట్టేశాం కదా, ఎలా విడిపించుకున్నావు? తూలుతూ పైకి లేచి కింద మీద పడుతూ మెల్లగా కిటికీ దగ్గరకొచ్చాడు. చెప్పు, తప్పించుకుందాం అనుకుంటున్నావా? అదేం లేదు భయ్యా, అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి. ప్లీజ్ డోర్ తీయి. ఏంటి నాటకాలా? తప్పించుకుందామనే? లేదు భయ్యా, నిజంగానే వెళ్ళాలి. అయినా కిట్టు కాపలా ఉండగా నేనిలా తప్పించుకోగలను చెప్పు అంటుంది సురేఖ. అది అలరా దారికి ఉండు తీస్తాను అని గొల్లెం తీసి లోపలికి వచ్చేసరికి సురేఖ కర్రతో వాడి నెత్తి మీద 4 దెబ్బలు కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వాడిని గదిలో పెట్టి బయట గొల్లెం పెట్టి పక్క గదిలోకి వెళ్ళింది. నరేంద్రన్ గారు కుర్చీలో కట్టేసి ఉన్నారు. సురేఖ అంటారు. హా నేనే సార్, మనం త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఆయన కట్లు విప్పి బయటికి తీసుకువచ్చింది. ఒంటికైన గాయాల వల్ల ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు. ఇద్దరూ ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసరికి రౌడీలు లోపలికి వస్తూ కనిపించారు. పక్కనే ఉన్న చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు ఇద్దరు. లోపలికొచ్చిన రౌడీలు కాపలా ఉంచిన వ్యక్తి కనిపించకపోవడంతో తన కోసం వెతుకుతూ తెరిచి ఉన్న కిటికీ గుండా లోపలికి చూసేసరికి అతను లోపల స్పృహ తప్పి కనిపించాడు. రేయ్ అది తప్పించుకుందిరా. ఏంటి? ముందు ఆ పోలీసోడున్నాడో లేదో చూడండి. పక్క గదికొచ్చి చూశారు. నరేంద్రన్ గారు కూడా కనిపించకపోయేసరికి కంగారుగా వెతుకుతూ బయటికొచ్చారు. అప్పుడే కార్ స్టార్ట్ చేసి రయ్యమని బయటికి దూసుకుపోయింది సురేఖ. వెనకే కార్లతో వెంబడిస్తున్నారు రౌడీలు. నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల మీద కారు వేగంగా నడుపుతుంది. అంతే వేగంగా ఆ రౌడీలు వెనక వస్తున్నారు. వెనక నుంచి స్పీడ్గా వచ్చి కార్ని ఢీకొట్టడంతో అది పల్టీలు కొడుతూ ఎగిరిపడింది. కార్లో ఉన్న సురేఖ, నరేంద్రన్ గారు స్పృహ తప్పి పడిపోయారు. ఆ రౌడీలు దగ్గరికి రాబోతుండగా పెట్రోలింగ్ టీం అటుగా రావటం చూసి వాళ్ళక్కడి నుంచి జారుకున్నారు. సార్, అక్కడేదో యాక్సిడెంట్ అయినట్టుంది. అవును, జీప్ ఆపు. జీప్ నుంచి కిందికి దిగి కార్ దగ్గరికి వచ్చి చూశారు. కార్లో ఉన్న ఇద్దరిని బయటికి తీయించారు. అరే, మన డీజీపీ గారు! సార్, సార్! స్పృహ కోల్పోయారు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి. అలాగే సార్. ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే. మన కమిషనర్ గారి అమ్మాయి సార్. పక్కనే ఉన్న కానిస్టేబుల్ సమాధానం చెప్పడంతో అతని వైపు చూశాడు. కమిషనర్ గారి అమ్మాయా? అవును సార్. నిన్నటి నుంచి డీజీపీ గారి ఆచూకీ తెలియటం లేదని వాళ్ళ పనిమనిషి చెప్పింది. బయటికి తెలిస్తే డిపార్ట్మెంట్ పరువు పోతుందని మన హయ్యర్ అఫీషియల్స్ అందరూ ఈయన కోసం సీక్రెట్గా వెతికిస్తున్నారు సార్. సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి ఉండదు. చుట్టుపక్కల మొత్తం వెతకండి. ఓకే సార్. ఇంతలో అంబులెన్స్ రావడంతో సురేఖ, నరేంద్రన్ గారితో పాటు ఆ ఆఫీసర్ కూడా అంబులెన్స్ ఎక్కి వాళ్ళతో పాటు వెళ్లారు. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోయేసరికి మిగిలిన వాళ్ళు కూడా ఆ అంబులెన్స్ వెనకే వెళ్ళిపోయారు. అక్కడే నక్కి ఉన్న ఆ రౌడీలు వాళ్ళని పోలీసులు తీసుకువెళ్లటంతో అయోమయంగా చూస్తూ నిలబడిపోయారు. ఛా, ఇప్పుడేం చేయాలి? ఈ విషయం మన బాస్కి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. ఇప్పుడేం చేద్దామన్నా? మనము వాళ్ళ వెనకే వెళ్దాం. వీళ్ళు దొరికితే అక్కడి నుంచి ఎత్తుకొచ్చేద్దాం. సరే అన్నా. కార్లలో ఆ అంబులెన్స్ వెళ్ళిన వైపే వచ్చారు. కానీ ఆ ఆఫీసర్ అప్పటికే వాళ్ళ చీఫ్కి ఇన్ఫామ్ చేయడంతో హాస్పిటల్ లోపల బయట పోలీసులు కాపలా పెట్టారు. ఇంకేం చేసేది లేక కొంచెం దూరంలో కార్ ఆపి ఆ హాస్పిటల్ని గమనిస్తున్నారు రౌడీలు. ఇంతలో వాళ్ళ చీఫ్ రావటంతో ఆఫీసర్ ఆయనకి సెల్యూట్ చేసి ఆయనతో పాటే లోపలికి నడిచారు. ఆయన ఎలా ఉన్నారు? డాక్టర్ చెక్ చేస్తున్నారు సార్. నిన్నటి నుంచి ఆయన కోసం మన డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతుంది. ఈరోజు మీ వల్ల ఆయన ఆచూకీ తెలిసింది. గుడ్ జాబ్ వసంత్. థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారి కూతురు కూడా ఆయనతో పాటు కార్లో ఉన్నారు సార్. వాట్? తను ఓకే. ముందు డాక్టర్ని కలిసి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే సార్, కమ్ అంటాడు వసంత్. ఇద్దరూ ఐసీయూ దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ బయటికి వచ్చారు. ఎలా ఉంది డాక్టర్? నో ప్రాబ్లం, చిన్న గాయాలే. మీ డీజీపీ గారికి కొంచెం ఎక్కువగా దెబ్బలు తగిలాయి. నా ఉద్దేశం ప్రకారం అవి యాక్సిడెంట్లో తగిలిన గాయాలు కావు. అంటే? యాక్సిడెంట్కి ముందే ఎవరో ఆయన్ని గాయపరిచారు. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. వసంత్, కమిషనర్కి ఇన్ఫామ్ చెయ్యి. ఓకే సార్. అసలు ఏం జరుగుంటుంది?
ఆయన స్పృహలోకి వస్తే గానీ ఏమీ తెలీదు. ఆయన ఆలోచిస్తూ ఉండగా వసంత్ దగ్గరికొచ్చాడు. సార్, ఆయన ఫోన్ కలవటం లేదు. స్టేషన్‌లో ఇన్ఫార్మ్ చేశాను. గుడ్. నువ్విక్కడే ఉండు వసంత్. అండ్ వాళ్ళు మళ్ళీ అటాక్ చేయొచ్చు. సెక్యూరిటీని అలర్ట్ చెయ్యి. మన పర్మిషన్ లేకుండా చీమ కూడా లోపలికి రావటానికి వీల్లేదు. ఇలా చేసినవాడు ఎవరైనా సరే డిపార్ట్మెంట్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేద్దాం. ఆయనకి స్పృహ రాగానే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఓకే సార్ అంటాడు వసంత్. ఆ తర్వాత కట్ చేస్తే భరత్, ఆ సురేఖ డీజీపీ తప్పించుకున్నారు. అది చాలదన్నట్టు ఈ ధర్మ ఏమయ్యాడో అర్థం కావటం లేదు. మన వాళ్ళని పోలీసుల్లా వాడి దగ్గరికి పంపించాను. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు. ఇటు చూస్తే ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి బుజ్జమ్మని, ఆ రాజాబాబుని మన చేతికి చిక్కకుండా చేశారు. తెల్లారితే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది భరత్ అన్న భాను మాటలకి భరత్ కోపంగా అతని కాలర్ పట్టుకున్నాడు. బుజ్జమ్మ లేకుండా అక్కడి నుంచి బయటికి రావద్దని చెప్పాను కదా అంటాడు. చెప్పావు, కానీ కాలనీ మొత్తం ధర్మ ఇంటి చుట్టూ కాపలాగా నిలబడ్డారు. వాళ్ళని దాటుకొని ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం కష్టంగా ఉంది. వాళ్ళు అన్నింటికి తెగించి నిలబడ్డారు భరత్. ఇంత రాత్రైంది, అయినా ఒక్కరు కూడా అక్కడి నుంచి వెళ్ళటం లేదు. ఆ ఛ! ఈ లేబర్ ఎదవలకి పని పాట లేదా? వాళ్ళకి సంబంధం లేని విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? లేపేయ్. ఒకరిద్దరిని చంపి పడేస్తే మిగిలిన వాళ్ళు కాకుల్లా చెల్లాచెదరైపోతారు. లేదు భరత్, మన వాళ్ళక్కడ చేసిన గొడవంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో అప్లోడ్ అయింది. ఇప్పుడు వాళ్ళకేమైనా జరిగిందంటే మన మీదకే వస్తుంది. అయితే ఏంటి, నేను మినిస్టర్ని. ఆ మినిస్టర్ పదవి ఉండాలంటే మనకి ఈ ప్రజల సపోర్టు చాలా అవసరం. తొందరపడకు అంటాడు భాను. ఆ ధర్మ, ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశావురా. ముందు వాడిని పట్టుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వెతికించు. సిటీ మొత్తం జల్లెడ పట్టు. తెల్లారేసరికి వాడు నా కాళ్ళ దగ్గరుండాలి. లేదంటే లేదంటే నువ్వు చేస్తావు. లేదు భరత్, మన వాళ్ళంతా ఆ పని మీదే ఉన్నారు. నువ్వు కంగారు పడకు. ధర్మ దొరుకుతాడు. అలాగే ఆ డీజీపీ స్పృహలోకి రాకముందే పైకి పంపించేయి. వాడు స్పృహలోకి వచ్చి మన గురించి నోరు విప్పాడో మనం చేస్తాం. అలా జరగకూడదు. హాస్పిటల్లోనే లేపేయమని మన వాళ్ళకి చెప్పు. వాళ్ళు హాస్పిటల్ బయటే ఉన్నారు భరత్. పోలీస్ ఫోర్స్ మొత్తం అక్కడే ఉందంట. అయితే మారు వేషాల్లో లోపలికి వెళ్ళమని చెప్పు. అది కష్టమే భరత్. కోపంగా చూస్తూ భాను గొంతు పట్టుకున్నాడు భరత్. ఇంకోసారి కష్టం అన్న మాట నీ నోటి నుంచి వచ్చిందో చంపి పడేస్తాను. పో, చెప్పింది చెయ్యి. గొంతు మీద నుంచి చేయి తీసేయడంతో ఆయాసంతో రొప్పుతూ బయటికి వెళ్ళిపోయాడు భాను. ఆ తర్వాత కట్ చేస్తే ఇన్స్పెక్టర్ వసంత్ హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీని అలర్ట్ చేసి మొత్తం చెక్ చేస్తున్నాడు. ఇంతలో భరత్ కారు వచ్చి ఆగటంతో పోలీసులందరూ అతని దగ్గరికి వచ్చి సెల్యూట్ చేశారు. వాళ్ళతో మాట్లాడుతూనే తన మనుషులకి సైగ చేశాడు భరత్. వాళ్ళు నెమ్మదిగా హాస్పిటల్ లోపలికి ప్రవేశించారు. ఎలా ఉంది డీజీపీ గారి ఆరోగ్యం? పర్లేదు సార్, స్టేబుల్గానే ఉందని చెప్పారు. మార్నింగ్ కల్లా స్పృహలోకి వస్తారు. హో, సెక్యూరిటీ అంతా పర్ఫెక్ట్గానే ఉంది కదా? హా సార్, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. భరత్ వాళ్ళని మాటల్లో పెట్టి అక్కడే ఉంచేశాడు. లోపలికి వచ్చిన రౌడీలు డాక్టర్ కోటు, మాస్క్ వేసుకొని డీజీపీ రూమ్ దగ్గరికి వచ్చారు. బయట ఉన్న కానిస్టేబుల్ వాళ్ళని పరిశీలిస్తూ లేచి నిలబడ్డారు. ఇప్పుడే కదా డాక్టర్ చెక్ చేసి వెళ్ళారు, ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి అంటారు వాళ్ళు. హో, సరే వెళ్ళండి అంటాడు కానిస్టేబుల్. డోర్ తెరిచి వాళ్ళని లోపలికి పంపించాడు. వాళ్ళు లోపలికి వచ్చి అటూ ఇటూ చూస్తూ బెడ్ దగ్గరికి చేరుకున్నారు. పక్కనే ఉన్న దిండు తీసి ఆయన మొహం మీద పెట్టి గట్టిగా అదిమారు. ఆయన ఊపిరి ఆడక కొట్టుకుంటున్నాడు. ఇంతలో వసంత్ రౌండ్స్ పూర్తి చేసి డీజీపీ రూమ్ దగ్గరికి వచ్చాడు. కానిస్టేబుల్ అతనికి సెల్యూట్ కొట్టి నిలబడ్డాడు. అంతా ఓకే కదా అంటాడు వసంత్. ఓకే సార్, డాక్టర్ గారు ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే ఇప్పుడే లోపలికి పంపించాను అని చెప్తాడు. వాట్? ఆ డాక్టర్ డ్యూటీ దిగి వెళ్ళిపోయారు కదా, ఉదయం వరకు ఇంకేం మెడికేషన్ అవసరం లేదని కూడా చెప్పారే. సార్, సంథింగ్ రాంగ్. వెంటనే డోర్ తీసుకుని లోపలికి వచ్చిన వసంత్ వాళ్ళు చేస్తున్న పని కంటపడింది. గన్ తీసి కాల్చబోతుంటే ఆ దిండుని వసంత్ మీదికి విసిరి అతన్ని పక్కకి గెంటేసి బయటికి పరిగెత్తారు. డీజీపీ గారు గట్టిగా ఊపిరి తీసుకుంటూ సతమతమవుతుంటే వేరే డాక్టర్ని పిలిచి చూడమని చెప్పి ఆ రౌడీల వెనకే పరిగెత్తాడు వసంత్. కానీ బయట పోలీసులు లేకపోవడంతో వాళ్ళు ఈజీగా తప్పించుకొని పోయారు. వసంత్ పరిగెడుతూ రావడం చూసి భరత్ దగ్గరున్న పోలీసులంతా అతని దగ్గరికి వచ్చారు.
ఏమైంది సార్? ఈడియట్స్! ఏం చేస్తున్నారు మీరంతా? వాళ్ళు మన డీజీపీ గారిని చంపాలని చూశారు. సార్, ఇక్కడే ఉన్నాం సార్. మినిస్టర్ గారొస్తే వసంత్ ముందుకు చూశాడు. భరత్ దగ్గరికొచ్చి నిలబడ్డాడు. వాట్ ఆఫీసర్? ఎనీథింగ్ రాంగ్? అంటాడు భరత్. అవును సార్, ఎవరో ఇద్దరు వ్యక్తులు డీజీపీ గారిని చంపాలని చూశారు. ఓ గాడ్! ఆయన బానే ఉన్నారు కదా? నో ప్రాబ్లం సార్. సమయానికి నేనొచ్చాను, కానీ వాళ్ళే తప్పించుకున్నారు. ఇట్స్ ఓకే. ఒకసారి ఆయన్ని చూడొచ్చా? సార్, ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరిక్కడే ఉంటే మా వాళ్ళ దృష్టి మీ మీదే ఉంటుంది. ఇప్పుడు జరిగినట్టే మళ్ళీ జరగచ్చు. మీరు వెళ్ళండి సార్, మేం చూసుకుంటాం అంటాడు వసంత్. ఓకే, జాగ్రత్త అంటాడు భరత్. అలాగే సార్. భరత్ కారులో కూర్చొని కోపంగా చేతిలోని ఫోన్ని విసిరికొట్టాడు. చచ్చు విధవలు! వచ్చిన అవకాశాన్ని వదిలేశారు. ఇప్పుడు సెక్యూరిటీ మరింత బలంగా ఉంటుంది. షిట్ అనుకుంటాడు భరత్. సార్, వెళ్ళమంటారా అని డ్రైవర్ అడగటంతో అతని వైపు చూసి పోనిమ్మని సైగ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే ధర్మ స్పృహలోకి వచ్చి చుట్టూ చూస్తూ లేచి కూర్చున్నాడు. శశి అప్పుడే స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని వాష్రూమ్ నుంచి బయటికి వచ్చింది. ధర్మ తనని చూసి కంగారుగా చూపు తిప్పుకున్నాడు. ఓ సారీ, నువ్వింకా నిద్రపోతున్నావు అనుకున్నాను అంటుంది. వార్డ్రోబ్లో చీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ధర్మ మెల్లిగా పైకి లేచి నడుస్తున్నాడు. 4 అడుగులు వేసి కింద పడబోతుంటే శశి వచ్చి పట్టుకుంది. ఏంటిది? డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా అంటుంది. లేదు మేడం, నేను త్వరగా వెళ్ళాలి అంటాడు ధర్మ. ఈ పరిస్థితిలో ఎలా వెళ్తావు? ఎలా అయినా వెళ్ళి తీరాలి మేడం. ఈ రోజుతో ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి అంటాడు. సరే, ముందు ఫ్రెష్ అయ్యిరా, నేనే తీసుకువెళ్తాను అంటుంది. ఇప్పటికే మీరు నా కోసం చాలా చేశారు. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు మేడం అంటాడు ధర్మ. బయట పోలీసులు, భరత్ మనుషులు నీకోసం వెతుకుతున్నారు. ఇలాంటి టైంలో నువ్వు నాతో వస్తేనే ఎవరికీ డౌట్ రాదు. కానీ అంటాడు ధర్మ. ప్లీజ్ ధర్మ, నాకు తెలిసి జరగకపోయినా వెన్నెల విషయంలో నా వల్ల తప్పు జరిగింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని నాకు ఇవ్వు ధర్మ అంటుంది శశి. ధర్మ తనని చూస్తూ ఉండిపోయాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది. సరే అని ధర్మ వాష్రూమ్లోకి వెళ్ళాడు. శశి టిఫిన్ రెడీ చేస్తుంది. షర్టు విప్పి షవర్ కింద నిలబడిన ధర్మకి తన గుండెల మీద లిప్స్టిక్ మరక కనిపించింది. ఏం జరిగిందో అర్థం కాక ఆలోచిస్తూనే స్నానం చేసి బయటికి వచ్చాడు. శశి డైనింగ్ టేబుల్ సర్దుతూ కనిపించింది. అసలు రాత్రి ఏం జరిగింది? ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు. ఈ విషయం గురించి తనని ఎలా అడగాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ధర్మ. ధర్మ, వచ్చేసావా? కమ్, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. హా, వస్తున్నా అంటాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అతనికి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుంది శశి. ధర్మ తినకుండా ఆలోచించటం చూసి చెయ్యి పట్టుకుంది శశి. ఏమైంది ధర్మ? తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? అది నిన్న రాత్రి అంటాడు. హా, నిన్న రాత్రి? అది మిమ్మల్ని ఎలా అడగాలో అర్థం కావటం లేదు అంటాడు ధర్మ. నాకు అర్థమైందిలే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేనేం నీ శీలాన్ని దోచుకోలేదు కానీ ప్రశాంతంగా తిను అంటుంది. ధర్మ నవ్వుతూ తన వైపు చూశాడు. అదే, నవ్వితే చాలా బాగున్నావు. బహుశా ఈ నవ్వు చూసే వెన్నెల నీ ప్రేమలో పడిపోయి ఉండుంటుంది అంటుంది శశి. ఏమో మేడం, మేము ఆ విషయాలు మాట్లాడుకునేంత తీరిక దొరకలేదు అంటాడు ధర్మ. ఇక లైఫ్ లాంగ్ కలిసే ఉంటారుగా, అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు కానీ టిఫిన్ తిను అంటుంది. అంటాడు ధర్మ. ధర్మ, నిజంగానే ఏమైనా జరుగుంటే ఏం చేసేవాడివి అని అడుగుతుంది. తెలీదు, కానీ అలా జరిగితే మాత్రం వెన్నెలకి నా మొహం చూపించలేను. తను నన్ను నమ్మింది. ఆ నమ్మకాన్ని దూరం చేసుకుంటే మా ప్రేమకి అర్థం ఉండదు మేడం. నీ ప్రేమలో నిజాయితీ ఉంది ధర్మ, అదే నీ ప్రేమని కాపాడుతుంది అంటుంది శశి. ధర్మ తన కళ్ళలోకి చూశాడు. రాత్రి వెన్నెల అనుకొని నన్ను కౌగిలించుకున్నావు. నీ మీద నాకున్న ఇష్టంతో నన్ను నీలో కలిపేయాలని అనుకున్నాను. కానీ అని ఏం జరిగిందో చెప్తుంది. ధర్మ తనని హత్తుకునేసరికి శశి అతన్ని అల్లుకుపోయింది. అతని షర్టు బటన్స్ విప్పుతూ గుండెల మీద ముద్దు పెట్టింది. మత్తులో ఉన్న ధర్మకి తను వెన్నెలలా అనిపించి గుండెలకి హత్తుకున్నాడు. వెన్నెల, నన్ను వదిలి వెళ్ళొద్దు అని కలవరిస్తూ ఉంటాడు. ధర్మ పదే పదే వెన్నెల పేరునే కలవరించడంతో శశికి తను చేసేది తప్పు అనిపించి
పైకి లేచి బయటికి వెళ్ళిపోయింది. ఇది జరిగింది అని శశి చెప్పేది వింటూ మౌనంగా ఉండిపోయాడు ధర్మ. ఒకరి ప్రేమ స్వార్థంతో నిండిందైతే ఇంకొకరి ప్రేమ కల్మషం లేనిది. 2 రకాల ప్రేమ నా కళ్ళ ముందే ఉన్నాయి ధర్మ. భరత్ స్వార్థం కోసం ప్రేమని వాడుకున్నాడు. కానీ నువ్వు ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం పరితపిస్తున్నావు. అదే ధర్మ నీకు వాడికి మధ్య తేడా. భరత్ విషయంలో మీరు చాలా అప్సెట్ అయినట్టున్నారు అని అడుగుతాడు ధర్మ. మనసుకైన గాయం కదా, అది ప్రతిక్షణం నా మనసుని మెలిపెడుతూనే ఉంది. వెన్నెల దూరమైనందుకు నువ్వెంత బాధపడుతున్నావో భరత్ దగ్గరగా ఉన్నందుకు నేను అంత బాధపడుతున్నాను ధర్మ. నేను కోరుకున్నదేదీ నాకు దక్కలేదు అని అంటుంది. సారీ మేడం అంటాడు ధర్మ. నోనో, నువ్వెందుకు సారీ చెప్పటం? నీ మనసు నిండా వెన్నెల నిండిపోయింది. ఆ స్థానంలోకి ఇంకెవరూ రాలేరని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు అంటాడు ధర్మ. ఇట్స్ ఓకే, త్వరగా తిను, వెళ్దాం అంటాడు ధర్మ. ఆ తర్వాత కట్ చేస్తే సురేఖకి మెలకువ వచ్చేసరికి ఎదురుగా వాళ్ళ నాన్న అగస్త్య కనిపించారు. పైకి లేచి కూర్చుంది. ఎలా ఉందమ్మా డీజీపీ గారు అని అడుగుతుంది సురేఖ. ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు అని అగస్త్య సమాధానం చెప్పాడు. సురేఖ అతని వైపు చూసింది. నువ్వు ఓకే కదా సురేఖ? ధర్మ అంటుంది. బాస్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఫోన్ కలవటం లేదు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియటం లేదు. భయపడక అగస్త్య, ధర్మ క్షేమంగానే ఉంటాడు. వెన్నెల గురించి ఏమైనా తెలిసిందా? దొరికింది. ప్రస్తుతం తను సేఫ్. థ్యాంక్ గాడ్ అంటుంది సురేఖ. అమ్మా సురేఖ, అసలేం జరిగింది? వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నావు? వాళ్ళు నన్ను ఒక ఇంట్లో బంధించారు డాడ్. పక్కనే డీజీపీ గారు కూడా ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత అని అక్కడ జరిగిందంతా చెప్పింది సురేఖ. కమిషనర్ కోపంగా పిడికిలు బిగించి గోడని గుద్దాడు. ఈడియట్, నా కూతురని తెలిసి కూడా వాడు నిన్ను చంపాలని చూశాడు. వాడిని వదిలిపెట్టను అంటాడు కమిషనర్. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం సార్? అక్కడున్నది మీ కూతురు కాబట్టి మీకు ఆ బాధ తెలుస్తుంది. ఇదే బాధ, కోపం వెన్నెల విషయంలో ఎందుకు చూపించలేకపోయారు? తను కూడా మీ కూతురు లాంటిదే అన్న విషయం మీకు అప్పుడు గుర్తుకు రాలేదా అని అడుగుతాడు అగస్త్య. ఆయన మౌనంగా తలదించుకొని ఉండిపోయాడు. నేరస్తులను శిక్షించాల్సిన పోలీసులే ఇలా వాళ్ళకి కొమ్ము కాస్తుంటే ఎలా సార్? మీరు పబ్లిక్ సర్వెంట్ అన్న విషయం మర్చిపోయి రాజకీయ నాయకులకి కాపలదారులుగా మారిపోయారు. ఇలానే ఉంటే సామాన్య ప్రజలు ఏమైపోవాలి సార్? వదిలే అగస్త్య, ఆయనకి ఎన్ని చెప్పినా ఉపయోగం ఉండదు. తన తండ్రిని నిజాయితీగా ఉంటే చంపేశారని ఈయన అక్రమ మార్గంలో ప్రయాణించడం మొదలుపెట్టారు. కానీ ఆయన చనిపోయినా ఆయన నిజాయితీ, ఆయనకి ఇచ్చిన గుర్తింపు ఇంకా బ్రతికే ఉందన్న విషయం ఈయనకు అర్థం కావటం లేదు అంటుంది సురేఖ. సురేఖ, నేను తప్పు చేశానమ్మా. దాన్ని సరిదిద్దుకోవటానికే ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను. మీ నాన్న మారాడు. ఆ విషయం నీకు తొందరలోనే తెలుస్తుంది అంటాడు కమిషనర్. ఇంతలో ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చారు. సార్, డీజీపీ గారు స్పృహలోకి వచ్చారు. ఓకే, వస్తున్నాం. సురేఖ, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. లేదు డాడ్, నేను కూడా వస్తాను. నీ కండిషన్ ఏం బాలేదు, వద్దమ్మా. అవును సురేఖ, రెస్ట్ తీసుకో. నేను ధర్మ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. సరే, ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండగస్త్య. అలాగే, రండి సార్ అని ఇద్దరు అక్కడి నుంచి డీజీపీని ఉంచిన గదిలోకి వచ్చారు. అప్పటికే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. కమిషనర్ లోపలికి రాగానే పక్కనే ఉన్న అగస్త్య వైపు చూశారు. తను మనవాడే సార్, డీజీపీ గారు అరేంజ్ చేసిన ఇన్ఫార్మర్ అంటాడు. అవును, అతను నా మనిషే. అగస్త్య, ధర్మ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఆ భరత్ మనుషులు సిటీ మొత్తం ధర్మ గురించి వెతుకుతున్నారు. నరేంద్రన్ గారు, మీ మీద అటాక్ చేసింది ఎవరు? ఆయన కాసేపు మౌనంగా ఉండి అందరి వైపు చూశాడు. చెప్పండి అంటారు వాళ్ళు. మినిస్టర్ భరత్ కుమార్ అని చెప్తాడు డీజీపీ. వాట్? నిజం, నన్ను కిడ్నాప్ చేసి చంపాలని చూశారు. అంతేకాదు, కమిషనర్ గారి అమ్మాయి సురేఖని కూడా కిడ్నాప్ చేయించాడు. ఆ అమ్మాయి నన్ను వాళ్ళ దగ్గర నుంచి కాపాడి తీసుకువచ్చింది. ఆయన చెప్పేది వింటున్న అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. షాక్తో కాసేపు అలానే నిలబడి ఉండిపోయారు. వసంత్కి రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి అన్నీ బేరీజు వేసుకున్నాడు. సార్, రాత్రి ఈయన మీద మళ్ళీ అటాక్ జరిగిందని చెప్పాను కదా సార్. మినిస్టర్ గారు అప్పుడు హాస్పిటల్ బయటే ఉన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే మినిస్టర్ గారు వచ్చిన తర్వాతే డీజీపీ గారి మీద అటాక్ జరిగింది. ఇదంతా చేయాల్సిన అవసరం ఆయనకేంటి? కారణం ఉంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముందు మీరు భరత్ మీద కేసు ఫైల్ చేయండి. ఓకే నరేంద్రన్ గారు, కానీ ఆధారాలు పక్కాగా ఉండాలి. లేదంటే మనం రిస్క్లో పడతాం. అలా ఏం జరగదు. ముందు హత్యాయత్నం కింద అతని మీద కేసు ఫైల్ చేయండి. కోర్టులోనే అన్ని ఆధారాలు మీడియా ముందు బయట పెడతాను. ఓకే సార్, మీరు రెస్ట్ తీసుకోండి అని అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. అగస్త్య ఆయన పక్కనే నిలబడున్నాడు. అగస్త్య, ధర్మ ఎక్కడున్నాడో వెతికించు. ఆ ఎవిడెన్స్ మొత్తం తన దగ్గరే ఉంది కదా. రేపు కోర్టు సమయానికల్లా ధర్మ ఆ ఎవిడెన్స్తో కోర్టులో హాజరవ్వాలి అంటాడు. సరే సార్ అంటాడు అగస్త్య. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, ధర్మ కోర్టుకి చేరుకోగలుగుతాడో లేడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.